నమస్కారం అండి. ఈరోజు మహాభారతం 22nd ఎపిసోడ్ ద్రుపదునిపై విజయం. గురు ద్రోణాచార్య తన శిష్యుడైన అర్జునుడు ద్రుపద మహారాజును గెలవగలడు అనే ఆలోచన చేసేవాడు అని మనం విన్నాం. అసలు అర్జునుడు ద్రుపద మహారాజుని ఎందుకు జయించాలి అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం. పాంచాల రాజు కుమారుడు ద్రుపదుడు, ద్రోణాచార్యుడు ఒకే గురువు దగ్గర విద్యను నేర్చుకునేవారు. వారు ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ద్రుపదుడు తనకి వచ్చే రాజ్యంలో సగభాగం ఎప్పుడు ద్రోణాచార్యుడికి ఇస్తా అనేవాడు. చాలా కాలం తర్వాత ద్రోణాచార్యుడికి అశ్వత్థామ జన్మిస్తాడు. ద్రోణాచార్యుడికి అశ్వత్థామని పోషించడానికి డబ్బు కావాల్సి వస్తుంది. అదే సమయంలో పరశురాముడు దానం చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్తారు. కానీ ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గరికి వెళ్లేసరికి తన దగ్గర ఉన్నది అంతా దానం ఇచ్చేస్తారు. ద్రోణాచార్యుడు పరశురాముడిని అడిగితే పరశురామ మహర్షి ద్రోణాచార్యుడికి ధనుర్విద్య దానంగా ఇస్తారు. ద్రోణాచార్యుడికి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద మహారాజు ఇచ్చిన మాట గుర్తొస్తుంది. పాంచాల దేశం వెళ్లి ద్రుపద మహారాజుని కలిస్తే ఏదైనా సహాయం చేస్తారు అనుకుని ద్రోణాచార్య తన భార్య అశ్వత్థామని తీసుకుని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తాడు. ద్రుపదుని మహారాజుగా చూసి ద్రోణాచార్య చాలా ఆనందిస్తాడు. కానీ ద్రుపద మహారాజులో ఆ ఆనందం కనిపించదు. ద్రోణాచార్య తన చిన్ననాటి మాటలు గుర్తు చేస్తాడు. తన కుటుంబాన్ని పోషించడానికి కొంచెం సహాయం కావాలి అని అడుగుతాడు. చిన్ననాటి విషయాలు చెప్పి స్వాతంత్రం తీసుకుని డబ్బు ఆశిస్తున్నాడని ద్రుపదుడు అనుకుంటాడు. ద్రుపదుడు నీకు డబ్బు గోవులు కావాలి అని అడిగి ఉంటే అవి భిక్షంగా ఇచ్చేవాణ్ణి. కానీ నీవు ఏకంగా నా చిన్ననాటి స్నేహితుని అని నీకు రాజ్యం ఇస్తానన్నానని అబద్ధాలు చెప్తున్నావు అని అంటాడు. ఆ మాటలకి ద్రోణుడికి కోపం వస్తుంది. తాను భిక్షానికి రాలేదని ఒక గురువుని భిక్షగాడు అని అవమానించినందుకు తన విద్యతోనే ద్రుపదునికి బుద్ధి చెప్తాను అని చెప్పి ద్రోణాచార్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హస్తినాపురికి వచ్చిన తర్వాత అర్జునుడు ద్రుపదుడికి బుద్ధి చెప్పే శిష్యుడు అవుతాడు అనుకుంటాడు. అప్పటి నుంచి అర్జునుడికి ఎంతో శ్రద్ధగా విద్య నేర్పిస్తాడు. అర్జునుడు కూడా అంతే శ్రద్ధతో విద్యను నేర్చుకుంటాడు. విద్యా ప్రదర్శన అయిన తర్వాత ద్రోణుడు కౌరవుల్ని పాండవుల్ని గురుదక్షిణగా ద్రుపదుని జయించాలి అని చెప్తాడు.